హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి ఒక కోర్టు జాబ్స్ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మనకి ఈ నోటిఫికేషన్కి అన్ని జిల్లాల అభ్యర్థులకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 18 నుంచి 39 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి నోటిఫికేషన్లోనే ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ఎవరైతే జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకి లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు కాబట్టి సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీకు రాకపోతే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్, తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ ఓసీ వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు, ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 39 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 44 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది పెడతారు. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మీకు జీకే నుంచి 40 మార్క్స్, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 1.5 అవర్ అంటే 90 మినిట్స్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఒక ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:3 రేషియోలో మీకు వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చారు. ఓసీ అలాగే బీసీ అభ్యర్థులు అయితే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు. మీరు బ్యాంకులో డీడీ రూపంలో యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పే చేయాలి కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. సో ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు. మనకి 8th పేజీలో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 8th పేజ్ అండ్ 9th పేజీలో వచ్చినటువంటి 2 పేజెస్ మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు వచ్చేసి బాక్స్ ప్లేస్లో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో అనేది అతికించాలి. దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళ చేత అక్కడ మీరు అటెస్టేషన్ అనేది చేయించాలి. తర్వాత యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత మీ ఫాదర్స్ నేమ్, లేదంటే అమ్మాయిలు అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుందన్నమాట. సో మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, పోస్టల్ అడ్రస్ అన్నీ కూడా. సో మీరు అప్లికేషన్ ఫామ్కి వచ్చేసి
మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ మీరు పోస్ట్ ఆఫీస్లో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దాని మీద 75 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. అలాగే మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి ఒక ఫోటో మీద, అంటే మనకి అప్లికేషన్ ఫామ్ మీద సపరేట్గా, అండ్ మీరు ఇంకోటి ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సో అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో వచ్చారు, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని జాబ్స్కి సంబంధించి మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనము ఏ విధంగా పే చేయాలి అంటే, సో మీరు బ్యాంకుకి వెళ్ళేసి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట్ పేయబుల్ ఎట్ సిద్దిపేట్ ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో డీడీ అనేది తీయాలి. సో డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వేకెన్సీ కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి, సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, జూనియర్ అసిస్టెంట్ అంటే మీకు తెలిసింది కదా. సో మనకి క్లర్క్ లెవెల్ డ్యూటీస్ అయితే ఉంటాయి కాబట్టి, సో మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఆర్ట్స్ విభాగంలో కానీ, లేదంటే సైన్స్ విభాగంలో కానీ, కామర్స్ విభాగంలో, ఈ 3 డిసిప్లిన్స్లో ఏ విభాగంలో బ్యాచిలర్స్ మీరు నార్మల్గా డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి వేకెన్సీ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఇచ్చారు, అండ్ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 18th జూన్ అయితే ఇచ్చారు. మీకు అప్లికేషన్స్ వచ్చేసి స్క్రూటినీ, అంటే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ ఎప్పుడు చేస్తారంటే 19th జూన్ రోజు అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. ఎగ్జామినేషన్ అయితే అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే, మాకు పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు, ఈ యొక్క తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి, ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి, టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ సిద్దిపేట్, ఈ లొకేషన్కి మీరు ఆ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, లేదంటే కొరియర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసేయచ్చు. ఇది మనకి తెలంగాణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్ఏ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్. సో మీకు గనక పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా డిగ్రీ అర్హతతో అనుకుంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉండొచ్చు. మీరు కూడా ప్రిపరేషన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్ పెట్టేసేయండి. సో షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే దీని తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీకి అయితే సెలెక్షన్ చేస్తారు. ఇది మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీకు మంచి సాలరీ అయితే ఉంటుంది, 40,000 నుంచి 45,000 మధ్యలో సాలరీ తీసుకోవచ్చు. ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్, ఇది టెంపరీ అయితే కాదు. సో మీకు పర్మనెంట్ జాబ్ ఇది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే. మన ఇక్కడ నోటిఫికేషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు, కాకపోతే లోకల్ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కాబట్టి, సో అంతా కూడా ప్రాపర్గా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా ఫిల్ చేసి వాళ్ళకి పంపించేసేసేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీరు మరిన్ని జిల్లాలకి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తాం కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.